హాయ్ అండి, వెల్కమ్ టు మా కబుర్లు. మా విజయవాడ ట్రిప్లో పార్ట్ 1లో శ్రీశైలం ట్రిప్ అది పెట్టానండి. ఇదేంటంటే పార్ట్ 2 అంటే మూడో రోజు మేము లోకల్ ట్రిప్కి వెళ్ళామండి. అంటే విజయవాడ లోకల్లో మా ఫ్రెండ్ మణిగారు ఉన్నారన్నమాట. ఆవిడైతే ఆటో బుక్ చేసి నన్ను గాయత్రిని లోకల్లో ఉన్న గుడులన్నీ తిప్పారన్నమాట. ఆ విశేషాలని ఈ పార్ట్ 2లో చూద్దాము. మేము 11 గంటలకు బయలుదేరామండి ఉదయము. ఇగో చూడండి, కృష్ణా నది మీద ఉన్న ప్రకాశం బ్యారేజ్ మీదుగా మా ప్రయాణం సాగుతుంది. ఇది చూసారా, మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం అండి. ప్రకృతి వైద్యులు ఉన్నారు కదా, వారి ఆశ్రమం మాట. చూడండి ఎంత పెద్ద ఏరియాలో ఉందంటే ఇది చాలా బాగుందండి. చూడడానికి కూడా చాలా బాగుంది. మనం రిటర్న్లో లోపలికి వెళ్ళి చూద్దాము. ఆశ్రమం లోపలంతా మీకు చూపిస్తాను. ఈ ప్రకృతి ఆశ్రమంలో ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు తర్వాత చూపిస్తానండి, రిటర్న్లో వచ్చినప్పుడు చూపిస్తాను. ఇగోండి, మన ఇలాగా మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ముందుగా వెళ్తున్నాము. వెళ్ళి దాని ఆపోజిట్ రోడ్లో లెఫ్ట్ సైడ్గా తిరిగితే మనకి ఈ టీటీడీ గుడి అయితే వస్తుందండి. ఇదిగోండి, మనం ఇలాగా సర్వీస్ రోడ్లోకి వెళ్తే అక్కడ నుంచి మనకి చూడండి దూరంగా కనిపిస్తుంది. చూసారా, మనకి కుడి చేతి వైపు ఆ నామాలు అయ్యి కనిపిస్తున్నాయి కదండి. అక్కడ మనకి ఈ శైవ క్షేత్రం అయితే ఉంది. ఇగోండి, ఈ నామాలు ఉన్నాయి కదా. టీటీడీ వాళ్ళు ఇక్కడ కొత్తగా నిర్మించారండి ఈ గుడి. చూడడానికైతే చాలా బాగుందండి. ఇప్పుడు మనం ఆ గుడి లోపలికి వెళ్ళి ఆ విశేషాలన్నీ మీకు చూపిస్తాను. ఇగోండి, మేము వచ్చేసరికి ఇక్కడికి 12-12:30 అయ్యిందన్నమాట. అన్నదానం అయితే జరుగుతుందండి. ఇది కార్తీక మాసం 3వ సోమవారం రోజు వచ్చామండి మేము. అనుకోకుండా ఇలాగా మాకు మంచి దర్శనం అయితే జరిగిందన్నమాట. గుడి అయితే చాలా బాగుందండి, చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇదిగోండి చూడండి, చాలా జనాలు ఉన్నారండి. ఎందుకంటే కార్తీక మాసం 3వ సోమవారం కదా, అందుకని భక్తులైతే చాలా మంది ఉన్నారన్నమాట. ఇక్కడ దీపాలు వెలిగించడానికి అది కూడా మంచి ఏర్పాటు అయితే చేశారండి. ఇది చూడండి, రాజగోపురం, 5 అంతస్తుల రాజగోపురం అన్నమాట. మనం ఇలాగా గుడి లోపలికి వెళ్తున్నప్పుడు కుడి చేతి వైపు ఇలాగా దీపాలు వెలిగించడానికని సపరేట్ గా ఒక ప్లేస్ ఏర్పాటు చేశారండి. లోపలంతా ఆయిల్ జిడ్డు అది అవ్వకుండా గుడి బయటనే మనకి ఇలా దీపాలు పెట్టుకోవడానికి ఏర్పాటు అయితే జరిగింది. అది చాలా బాగుంది. ఇగోండి, ఈ పక్క అంతా ఆడవాళ్ళు పెడుతున్నారు కదా. రండి, మనం లోపలికి వెళ్ళి లోపల విశేషాలన్నీ చూద్దాము. చూడండి, ఇలా లోపలికి వచ్చేసరికి చాలా అద్భుతంగా అనిపించిందండి. చూడండి, చాలా మంచి కట్టడం అన్నమాట. చూడడానికి చాలా బాగుంది. అయితే మధ్యాహ్నం అయింది కదండి, అందుకని దర్శనాలు అయితే ఆపేశారు. ఒక 1 అవర్ పాటు దర్శనం ఆపేస్తారంట. సో మేమైతే ప్రదక్షిణాలు చేసుకుని వద్దామని బయలుదేరాము. ఈరోజు కార్తీక సోమవారం కదండి, అయినా కానీ మేము ఫ్రీ దర్శనంకే వెళ్ళాము. ఇక చూసారా, ఈ మాత్రం జనాలు అయితే ఉన్నారండి. ముందున్న వాళ్ళందరూ అలా నిల్చున్నారు. కొంచెం పెద్ద లైన్లో బయట వరకు లైన్ ఉన్న వాళ్ళైతే మాత్రం అటు ఇటుగా కూర్చున్నారండి. ఇంకా గుడిలోకి ప్రవేశించిన తర్వాత ఇలా లెఫ్ట్ సైడ్కి అయితే ప్రసాదం తయారు చేసే రూమ్ అది ఉంది. ఆఫీస్ రూమ్ ఒకటి ఉందండి. ఆ పక్కనైతే ఇలా తులాభారం ఉందండి. ఏంటంటే భక్తులు ఎవరైనా మొక్కుకొని వాళ్ళ బరువుకి సరిపడా బెల్లం కానీ ధాన్యం కానీ అలాగా స్వామివారికి సమర్పించుకుంటారంట. దానికోసం దానికి సంబంధించిన తులాభారం అన్నమాట అది. ఇగోండి, సైడ్ నుంచి గుడి వ్యూ అయితే ఇలా ఉందండి. చాలా బాగుందన్నమాట. ఈరోజైతే కొంచెం మబ్బుగా ఉందండి. ఆ మబ్బుగా ఉంది, ఒకవైపేమో ఎండగా ఉందన్నమాట. ఆ నీరెండలో చాలా బాగా కనిపించిందండి. గోపురం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవి కూడా టీటీడీలో ఎలా జరుగుతాయో, మనకి తిరుపతిలో ఎలా జరుగుతాయో అలానే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు అన్ని బాగా జరుగుతాయంటండి. ఈ గుడి అయితే మనకి జూన్ 16, 2022 సంవత్సరంలో స్టార్ట్ అయిందంటండి ఈ గుడి. అందుకని ప్రతి సంవత్సరం జూన్ 16న ఇక్కడ బ్రహ్మోత్సవాలు అయితే చేస్తారంట. చూడండి, స్వామివారిని ఊరేగించే వాహనాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చిన్నశేష వాహనము, గరుడ వాహనము, ఇలాగా హంస వాహనము, అలా అన్ని వాహనాలు ఉన్నాయండి. సేమ్ తిరుపతిలో ఎలా జరుగుతాయో అలానే జరుగుతాయంట. పైగా ఇది కొత్త గుడి కదండి. చూడండి, అన్ని చూడడానికి ఎంత బాగున్నాయో, చాలా తలతల మెరుస్తున్నాయన్నమాట. చాలా బాగున్నాయండి ఈ వాహనాలన్నీ. మా ప్రదక్షిణాలన్నీ కంప్లీట్ అయ్యేసరికి అయితే మళ్ళీ దర్శనాలకి క్యూ కదులుతుందండి. అందుకని మేము కూడా లైన్లో వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాము. చాలా బాగుందండి. గుడికి అటు ఇటు జైవిజీలు ఉన్నారన్నమాట. చాలా నిలువెత్తి విగ్రహం అండి స్వామివారిది. 10 అడుగుల విగ్రహం అన్నమాట. చూడడానికి చాలా బాగుంది. ఇదిగోండి, తినే మా ఫ్రెండ్ మణిగారు అన్నమాట. ఇక చూడండి, ఆలయం అంతా చూడడానికి అయితే చాలా బాగుందండి. ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఈ గుడిది చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ గుడికి కుడి చేతి వైపు అయితే ప్రసాదాలు అయ్యి అమ్ముతున్నారండి. ఏంటంటే మనకి డైరెక్ట్ గా టీటీడీ ప్రసాదాలు ఇక్కడ కూడా సేల్ చేస్తున్నారంట. ఇగోండి, పులిహోర ప్రసాదం అయితే ఫ్రీగా ఇచ్చారన్నమాట. చాలా బాగుందండి. స్వామివారికి చేసిన ప్రసాదాలు ఏవైనా చాలా టేస్ట్ గా ఉంటాయి కదండి. నెక్స్ట్ అయితే మా ప్రయాణం ఇప్పుడు శివక్షేత్రం వైపు అయితే ప్రయాణం అండి. కైలాసధామాన్ని, ఇది కూడా చాలా పెద్ద ప్రాంగణంలో ఉన్న గుడి అండి. చూడండి, దూరంగా కనిపిస్తుంది కదా. చక్కగా పచ్చని పొలాల మధ్యలో
పెద్ద గుడి అన్నమాట ఇది, చాలా బాగుంది. అయితే అటు సైడ్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉందని మాకైతే ఇక్కడ అక్కడ పోలీసు ఉండి ఇటు సైడ్ పంపించారన్నమాట. అందుకని మేము ఎడం చేతి వైపు ఉన్న రూట్లో నుంచి వచ్చామన్నమాట. ఇక్కడైతే పార్కింగ్కి అయితే డబ్బులు అయితే వసూలు చేస్తున్నారండి. అయితే మెయిన్ ఎంట్రన్స్ అయితే అటు సైడ్ ఉందండి. అక్కడైతే కృష్ణ అనేది ఒక పాయ అయితే ఉంది. అక్కడ స్నానాలు అవి చేసి లోపలికి మనం ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. మేమైతే ఇటువైపు నుంచి వచ్చాం కదా, అందుకని ఇటు సైడ్ మనకి కృష్ణానది తగలదు. ఇక్కడ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ఏ గుడికైనా ఒక ధ్వజస్తంభం ఉంటుంది కదండి, ఇక్కడైతే మాత్రం 7 ధ్వజస్తంభాలు ఉంటాయి అన్నమాట. అదొక విశిష్టత అంటే ఇక్కడ. ఇగోండి మనం శివయ్య దర్శనానికి అయితే వెళ్తున్నాము లోపలికి. ఇది మెయిన్ గుడి మాట. చూడండి అటు ఇటు బ్రహ్మ విష్ణువులు ఉన్నారు. ఇక్కడ శివయ్యని కోటిలింగేశ్వర స్వామి అని కూడా అంటారంటండి. మొత్తం ఈ ఆలయ ప్రాంగణం అంతా కోటి లింగాలు ఉంటాయంట. ఇగో చూడండి ఇక్కడ చుట్టూను 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం శివయ్యని 4 దిక్కుల నుంచి చూడొచ్చండి. ఇంకా 5వ దిక్కుగా కూడా చూడొచ్చు. అదంతా నేను మీకు తర్వాత వివరిస్తాను. ఇగో ఇక్కడ చూడండి ఈ కింద పాతాళ లోకం అని ఒకటి ఉంటుంది అన్నమాట. కింద అంతా మనకి స్ఫటిక లింగాలు ఉంటాయంటండి. అయితే కేవలం శివరాత్రి రోజు మాత్రమే అక్కడ లోపలికి అనుమతిస్తారంటండి. ఈ రోజు అయితే మమ్మల్ని అయితే కిందకి అనుమతించలేదు. ఇగోండి చూడండి శివయ్యని అయితే మేము ఫస్ట్ ఈ ద్వారం గుండా చూస్తున్నామాట. ఇది తూర్పు ముఖంగా చూస్తున్నామాట. తూర్పు ముఖం నుంచి చూస్తున్నాము. ఇగోండి అమ్మవారి ఆలయము. నెక్స్ట్ ఇంకో చూడండి ఇంకొక సెకండ్ దిక్కుకు వచ్చామట. చూడండి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చండి. చూడండి శివలింగం ఉండి ఆ పైన కూడా 4 దిక్కుల్లో 4 శివుళ్ళు కూడా ఉన్నారండి. శివలింగం మీద చెక్కిబడి ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. మనం చూడడానికైతే ఇది చాలా నచ్చింది. చూడండి పాలతో అలా అభిషేకం చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు ఈ గుడి అయితే. ఇదిగోండి ఇలాగా 2వ ద్వారం నుంచి మనం స్వామివారిని ఇలా దర్శించుకున్నాము. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఈ పక్కనే పెద్ద బసవన్న కూడా ఉన్నారండి. ఇగో చూడండి ఎంత బాగున్నారంటే ఆ విగ్రహం కూడా చాలా బాగుంది. నెక్స్ట్ చూడండి మనం 3వ ద్వారం గుండా స్వామివారిని దర్శిద్దాం ఇప్పుడు. ఇగో చూడండి ఇక్కడ ఇంకా అలా పాలాభిషేకం అవుతూనే ఉందండి. మధ్యాహ్నం అయ్యింది అయినా అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే కార్తీక సోమవారం కదా, అందుకని అభిషేకాలు అయితే అవుతూనే ఉన్నాయి. ఇప్పుడైతే టైము మధ్యాహ్నం 2:30 అయిందండి. ఇగోండి ఇక్కడ కూడా ఉచిత భోజనాలు అయితే జరుగుతున్నాయన్నమాట. చాలా మంది అయితే ఉన్నారండి. క్యూలో అయితే చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇగో ఇక్కడ చూడండి శివయ్య దర్శనం మనకి 4 దిక్కుల నుంచి కాకుండా 5వ దిక్కుల నుంచి కూడా చూడొచ్చు అని చెప్పాను కదండి. ఇగోండి ఈ విధంగా మేడ మీదకైతే మెట్లు ఉన్నాయన్నమాట. ఆ మెట్ల దగ్గర నుంచి పైన ఆ మేడ రూఫ్ మీద ఇలాగ గ్లాస్ పెట్టారండి. గ్లాస్ ఇగో చూసారా, ఇక్కడ ఈ లోపల నుంచి చూడాలి. కాకపోతే అదంతా క్లియర్గా నాకైతే కెమెరాలో కనిపించలేదు. డైరెక్ట్గా చూస్తే బాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలాగా నాగబంధం విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇదేంటంటే ఇక్కడ నాగదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా ఒక శిలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారంటండి. అప్పుడు వాళ్ళకి ఆ నాగదోషం పోతుందని ఇక్కడ నమ్మకం అన్నమాట భక్తులకి. అందుకనే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇగో చూసారా, ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో ఉందండి ఈ గుడి అయితే మాత్రం. నెక్స్ట్ మేమైతే నెక్స్ట్ మందిరంలోకి వచ్చాము. ఇక్కడ సాయిబాబా గుడి ఉందండి. ఇంకా చూడండి ఇక్కడ రాహుకేతువుల గుడి కూడా ఉంది. ఆ దోషం ఉన్న వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకుంటున్నారంటే చాలా మంది ఈ రాహుకేతువుల పూజలు అయితే ఇక్కడ చేయించుకుంటున్నారు అన్నమాట. దానికోసం కూడా ఇక్కడ గుడి ఉంది. నెక్స్ట్ మెయిన్ శివలింగం ఉన్న గుడికి 4 వైపులా 4 లింగాలు అయితే ఉన్నాయండి. ఇగో ఇది చూడండి, ఇదేంటంటే స్ఫటిక లింగేశ్వర స్వామి. ఈ స్వామిని దర్శించుకుంటే జీవన్ముక్తి కారకం అంటండి ఇది. నెక్స్ట్ ఏమో రత్నలింగేశ్వర స్వామి. ఈ స్వామిని దర్శించుకోవడం నుంచి మనకి సర్వరోగ నివారణ జరుగుతుందంట. నెక్స్ట్ రసలింగేశ్వర స్వామి. ఈ లింగం దర్శించుకోవడం నుంచి మనకి భవబంధ విమోచనము అష్టభోగ కారకం అంట. నెక్స్ట్ పంచలోహేశ్వర స్వామి అండి. ఈ లింగం దర్శించుకోవడం నుంచి పంచమహాపాతక నాశనము ఇంకా పంచభూతాల అనుగ్రహము ఉంటుందంటండి. ఇది ఇక్కడ సంగతి. ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ జాతకాలు కూడా చెప్తున్నారు అన్నమాట. ఇలాగా స్వామికి ఆ మెయిన్ గుడి చుట్టూ 4 శివలింగాల గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయండి. చూడడానికి చాలా ఓపిక ఉండాలన్నమాట. ఓపికగా తిరగాలండి. ఇక్కడ మాత్రం ఎక్కువ గుడులు ఉన్నాయి కదా, తిరగడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇక్కడ చూడండి చాలా పెద్ద శివుని విగ్రహం ఉండి ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయండి. కోటి లింగాల్లో అవి కూడా కౌంట్కి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రత్యాంగితాదేవి ఆలయం అన్నమాట. ఇది ఏంటంటే శివుని మానస రూపిణి అంటండి ఈమె. ఇక్కడ ఏంటంటే మనము ఏ రాశి వాళ్ళకి సంబంధించిన గంట అక్కడ ఉంటుంది అన్నమాట. ఏ రాశి వాళ్ళు ఆ గంటని కొట్టాలన్నమాట. నాదైతే మిథున రాశి అన్నమాట. అందుకని నేను మిథున రాశి దగ్గర గంట అయితే కొట్టానమాట. అలాగా మనది ఏ రాశి అయితే అక్కడ రాసి ఉన్నాయండి. కిందన కూడా ఏ రాశి వాళ్ళకి ఏంటి, ఏ నక్షత్రం వాళ్ళకి ఏంటి అనేది రాసి ఉన్నాయి.
ఆ గంటలు మనం కొట్టాలన్నమాట. ఈ ప్రత్యంగితాదేవి అమ్మవారికి విశేషం ఏంటంటే ఇక్కడ అమ్మవారికి ఎండుమిర్చి అలంకరిస్తారండి. ఎండుమిర్చితో దండలు చేసి అలంకరిస్తారు. ఇంకా హోమం చేసినప్పుడు కూడా ఎండుమిర్చులు వేసి హోమం చేస్తారంటండి. మనకి ఏంటంటే ప్రత్యర్థుల నుంచి ఎటువంటి ఇది రాకుండా ఈ ప్రత్యంగితాదేవి మనల్ని కాపాడుతుందని ఇక్కడ నమ్మకం అండి, భక్తుల నమ్మకం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నవగ్రహాలకి 9 గుడులు ఉన్నాయండి విడివిడిగా. ఇంకా నక్షత్ర వనం అని ఉందండి. చూడండి, ఈ వనం ఉంది, ఈ చెట్లన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఏ నక్షత్రం వాళ్ళు ఏ చెట్లు పూజించాలి అన్నది ఇక్కడ వివరంగా ఉందండి. పుష్యమి రాశి వాళ్ళు రావి చెట్టు, ఇంకా రోహిణి నక్షత్రం వాళ్ళు నేరేడు చెట్టు, మఖా నక్షత్రం వాళ్ళు ఉత్తరేణి చెట్టు, శ్రావణ నక్షత్రం వాళ్ళు జిల్లేడు చెట్టు, భరణి నక్షత్రం వాళ్ళు ఉసిరి చెట్టు, ఇంకా పూర్వాషాఢ పనస చెట్టు, స్వాతి నక్షత్రం తెల్లమద్ది, విశాఖ నక్షత్రం పొగడ చెట్టు, అనురాధ నక్షత్రం దేవదారు చెట్టు, ఉత్తరాభాద్ర వాళ్ళు మామిడి చెట్టు, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వేగిస, ఇంకా రేవతి నక్షత్రం వాళ్ళు విప్ప చెట్టు, మూలా నక్షత్రం వాళ్ళు నిమ్మి చెట్టు. ఇలాగా చాలా చెట్లు ఇలాగా ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు అవి ఇక్కడికి వచ్చి నాటడం జరుగుతుందంటండి. వాటిని పూజించాలి, లేదు మనకు వీలైతే ఇంటి దగ్గరైనా మనం అవి వేసుకొని పూజించాలంటండి. ఆ వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాస్తు పురుషుని గుడి కూడా ఉంది. మనకి ఇల్లు కట్టుకున్నప్పుడు ఏదైనా వాస్తు దోషాలు అయ్యి ఉంటే ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకోవచ్చు అంటండి. ఇంకా యంత్రాలు కూడా మంత్రించి ఇస్తారంటండి, అవి కూడా మన ఇంటి దగ్గర పెట్టుకోవచ్చంట. ఆ యంత్రం సంబంధించిన వాస్తు పురుషునికి సంబంధించిన గుడి కూడా ఉందన్నమాట ఇక్కడ. ఇదిగోండి, అతనే వాస్తు పురుషుడంట. నెక్స్ట్ ఇంకో మండపంలోకి వచ్చామండి. ఇక్కడ చూడండి, కొత్తగా పెద్ద రథం రెడీ చేస్తున్నారు. ఇంకా ఈ పక్కన చూసారా పెద్ద పుట్టు ఉంది. ఇక్కడ నిజంగా పాములు ఉంటాయంటండి. చాలా పెద్ద గుడి ఉంది. ఈ మండపంలో చాలా శివలింగాలు అయితే ఉన్నాయండి. ఏంటంటే ఎవరైనా కుటుంబం వాళ్ళు వాళ్ళ తరపున ఒక శివలింగాన్ని ఇక్కడ డొనేట్ చేయొచ్చు అంటండి. చూసారా ఎన్ని లింగాలు ఉన్నాయో, ఇవన్నీ కూడా కౌంట్ కౌంట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ మేమైతే మేడ మీదకి వెళ్ళామండి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక అద్భుతం అండి. ఇక్కడ బంగారు శివలింగం ఉంటుంది అన్నమాట. లోపలైతే వీడియో తీయకూడదని తీయలేదండి. 25 కేజీల బంగారంతో తయారు చేసిన శివలింగం చాలా బాగుందండి చూడడానికి. ఈ మేడ మీద నుంచి గుడి వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది అన్నమాట. చాలా ఓపికగా చూడాలండి, ఒక రోజంతా దీనికి టైం పట్టేస్తుంది. ఇగో చూడండి, ఈ మండపం ఇంకా అద్భుతంగా ఉందండి. మంచి కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఆత్మలింగం ఉంటుందన్నమాట. మరకతమణితో చేసిన పంచముఖ లింగం ఒకటి ఉందండి. ఇంకా ఏకశిలా గణపతి ఉన్నారు. చాలా బాగుందండి. ఈ మండపం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అగో చూడండి, ఆ ఎడం చేతి వైపు సింహాసనం ఉంది కదా, అక్కడ శివరాత్రి రోజు అయితే శివుని పాదుకులు అవి పెడతారంటే, అక్కడ దర్శనానికి ఇస్తారంట ఆ సింహాసనం. ఇంకా ఈ అమ్మవారు చూడండి, గర్భరక్షాంబిక అమ్మవారు అంటండి. ఏంటంటే ఇది మనకి ఎవరికైనా పిల్లలు పుట్టి చనిపోతున్నా, అబార్షన్లు అవుతున్నా అలాంటి వాళ్ళు వచ్చి సంతానం కోసం ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారంటండి. వాళ్ళు మొక్కు తీరి సంతానం కలిగిన తర్వాత ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి ఈ ఉయ్యాల్లో పిల్లల్ని వేస్తారంట. చాలా నమ్మకంగా ఉంటారంటండి. ఇప్పుడు ఆత్మలింగం గర్భగుడిలోకి వచ్చాము. ఈ ఆత్మలింగానికి శివరాత్రి రోజు 1 గంట మాత్రమే పర్మిషన్ ఉంటుందండి దర్శనానికి. అగో చూసారా, ఆ స్క్రీన్ లో నుంచి మనకి చూపిస్తారంట. కింద చిన్న పైప్ లా ఉంది కదండి, అందులో పాదరసం ఇక్కడ ఇస్తారంట. అది వేస్తే శివయ్యకి అభిషేకం జరుగుతుందంటండి. చాలా అద్భుతం కదా అది. ఇగో చూడండి, ఈ ఎంట్రన్స్ అయితే ఇది. మనం వేరే రూట్ లో వచ్చాం కదా, ఎంట్రన్స్ లో వస్తే కృష్ణమ్మ నది పక్క నుంచి వస్తే ఇది ఎంట్రన్స్ తగులుతుంది అన్నమాట. నెక్స్ట్ మండపంలో ఇలా మనకి మరకతమణితో పంచముఖ లింగము, ఇంకా సువర్ణ లింగము, రుద్రాక్ష లింగేశ్వర స్వామి వీళ్ళందరూ ఉంటారండి. నేనైతే మాకు టైం సరిపోక మేమైతే ఆ మండపాలన్నీ చూడడానికి అవ్వలేదు. మీకు వీలైతే మాత్రం చక్కగా దర్శించుకోండి. ఈ లింగం చూసారా, 10,000 శివలింగాలతో కలిపిన లింగం అంటండి. ఇది చాలా బాగుంది. మీరు కనుక వెళ్తే ఇవన్నీ కవర్ చేయండి, చాలా బాగుంటుంది. మా తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టామండి. ఇగోండి, మళ్ళీ రిటర్న్లో మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం దగ్గరికి వచ్చాము. ఇందాక మీకు వెళ్తున్నప్పుడు చెప్పాను కదా, ఆశ్రమం చూపిస్తానండి. ఇదిగోండి, ఏంటంటే ఇప్పుడు ఈ కార్తీక మాసంలో పర్యాటకులు ఎక్కువ మంది వస్తారు కదా, అందుకని లోపల వరకు అలౌ చేస్తున్నారంటండి. మనం లోపల వరకు వెళ్ళి చూసుకొని వచ్చేసేయాలి. అంటే ఒక ప్లేస్ వరకే చేస్తున్నారు, లోపలంతా మనం చూడకూడదంట.
కొంత ప్లేస్ వరకు. కానీ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదంటే చాలా బాగున్నాయండి. చూడండి ఎంతెంత బిల్డింగ్లో అన్నీ ఒకేలాంటి బిల్డింగ్లా కట్టారండి. ప్రతి రూమ్లోని మొక్కలు కూడా ఒకేలా పెట్టారన్నమాట, ఏమీ డిఫరెన్స్ లేకుండా పెట్టారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో మెయింటెనెన్స్ అయితే. మొక్కలు చూసారా, రకరకాల మొక్కలు ఉన్నాయండి. ఎంత అందంగా తీర్చిదిద్దారంటే వాటిని. ఈ చూసారా, ఈ మొక్కకి ఒకే మొక్కకి పింక్వి, ఎల్లోవి, రెడ్వి అన్ని పువ్వులు పోస్తున్నాయి. ఆ చెట్టు భలే బాగుందండి. అసలు ఆకులు ఎక్కడ కనిపించలేదు అన్నమాట, అన్ని పువ్వులే ఉన్నాయండి. ఇంకా చూసారా, ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఎడం చేతి వైపు ఈ పెద్ద గేట్ ఉండి లాక్ చేసి ఉంది కదండి. ఆ లోపలన్నీ మనం ఇందాక చూసాం కదా రూమ్స్, అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ అపార్ట్మెంట్స్ లా ఉన్నాయన్నమాట. అవన్నీను అందులో ఉంటారంటండి. ఇక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళిన వాళ్ళందరూ ఉండడం కోసమని ఆ రూమ్లు అంటండి. అవి అయితే మనకి చూడడానికి ఏమీ అలౌ చేయలేదు అన్నమాట, గేట్లకి తాళాలేసి ఉన్నాయి. ఈ లోపల వరకు మనం వెళ్ళొచ్చండి. చూడండి అక్కడైతే చూడండి ఎంత మంచి మంచి చెట్లు ఉన్నాయంటే, రకరకాల చెట్లు అండి. చాలా బాగా ఈ మొక్కలకు మాత్రం మంచి ప్రయారిటీ ఇచ్చారన్నమాట. అందుకనే ఆరోగ్య అభిలాషులందరికీ ఇలా ప్రకృతిలో ఉండడం ఇష్టపడుతుంది కదండి. ఇక చూడండి ఇక్కడ ఒక చిన్న స్టూల్ పెట్టి చైర్స్ పెట్టారన్నమాట. కొంచెం సేపు ఇలా కూర్చొని రిలాక్స్ అవ్వడం కోసం అని, ఎవరైనా ట్రీట్మెంట్ కోసం ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకోవడానికి అది కూడా బాగుందన్నమాట ఇది. ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏంటంటే ప్రొసీజర్స్ అవన్నీ కూడా ఇక్కడ రిసెప్షన్ ఉందండి, అక్కడ అడిగితే అన్నీ చెప్తున్నారు, వివరాలు అన్నీ చెప్తున్నారు అన్నమాట. ఇంకో చూడండి మేమైతే ఉదయం నుంచి తిరుగుతున్నామా, టాయిలెట్స్ అవసరం పడ్డాయన్నమాట. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయండి, మనం యూజ్ చేసుకోవచ్చు చక్కగాను. నెక్స్ట్ ఇగోండి ఇది రిసెప్షన్ అన్నమాట. ఒక పేషెంట్ జాయిన్ అవ్వాలంటే ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, అవన్నీ డీటెయిల్స్ అయితే చెప్పారంటే కూర్చుని బట్టి అన్ని వివరంగా మాట్లాడారు. ఇది చూడడానికి మాత్రం చాలా బాగుందండి. లోపలైతే ఇంకా బాగుంటుంది కానీ మనకైతే అలౌ చేయలేదు. ఇక చూసారా, ఇక్కడ స్టాఫ్ కూడా ఒక యూనిఫామ్లో ఒక సిస్టమేటిక్గా ఉన్నాయండి అన్నీను. ఎక్కడ ఏమి చెత్త చెదారం ఏం లేకుండా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రెస్పాన్స్ కూడా బాగుందండి, మనం ఏమైనా అడిగితే కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంది చూడండి, ఇలాగా మడత కుర్చీలు పెట్టి చాలా బాగుందండి. ఏ మూలను చూసినా మనం అందంగా ఉన్నాయన్నమాట. అక్కడ పిరమిడ్ అది ఉంది, చాలా బాగుందండి. ఈ ఏరియా చూడడానికే ఒకసారి వెళ్ళొచ్చు అన్నమాట. మనం అందులో జాయిన్ అయినా అవ్వకపోయినా ఒకసారి చూడడం కోసమైనా వెళ్ళొచ్చు అన్నమాట. అయితే మా ఫ్రెండ్ మణిగారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె జాయిన్ అవ్వడానికి డీటెయిల్స్ కనుక్కోమన్నారంటండి. అందుకనే మేము లోపలికి వెళ్ళి ఆ డీటెయిల్స్ అవి కనుక్కున్నామన్నమాట. ఒక మనిషికి ఎంత అవుతుంది ఏంటి అని. 15 రోజులకి ఇంచుమించుగా 35,000 37,000 వరకు ఛార్జ్ చేస్తారంటండి. అన్నీ అక్కడ వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే ఉండాలన్నమాట. మనం బయట నుంచి ఏమి ఫుడ్ ఐటమ్స్ ఏవి తీసుకెళ్ళకూడదు, ఆ పేషెంట్లను చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏమీ తీసుకురాకూడదు. అలా అన్నీ అక్కడ నోటీస్ బోర్డులో రాసి ఉన్నాయండి ఇలాంటివన్నీను. ఇగోండి ఇవన్నీ రాసున్నాయి. రాజుగారి పద్ధతులన్నీ బాగుంటాయి కదండి. వాటర్ ఎక్కువగా తాగాలి, ఉప్పు తగ్గించాలి, ఇలాంటివన్నీ మా వారు కూడా ఫాలో అవుతూ ఉంటారు కొంచెం మాట. అదండి ఈ ఆశ్రమం వివరాలు అయితే. రాజుగారు అయితే మాకు స్టీల్ ప్లాంట్లో ఫ్రీగా క్లాసెస్ పెట్టేవారండి. అప్పుడు రాజుగారిని అయితే మేము కలిసాము. ఈ విధంగా ఆయన ఆశ్రమం చూడడం నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. నెక్స్ట్ మా ప్రయాణం అయితే మంగళగిరిలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి అయితే వెళ్తున్నామండి. ఇగో దారిలో అయితే మనకి ఉండవల్లి కేవ్స్ కనిపిస్తాయి చూడండి. ఆ కొండలో కుడి చేతి వైపు కనిపిస్తుంది కదా, అవి ఉండవల్లి కేవ్స్ మాట. అయితే మాకు టైం లేక మేమైతే అక్కడికి వెళ్ళలేదండి. నెక్స్ట్ అయితే ఇగోండి మంగళగిరి వచ్చేసాము లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి. ఈ గుడికి ఒక ప్రత్యేకత అండి ఏంటంటే 153 అడుగుల ఎత్తైన గోపురం ఉంది. ఇది మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత పెద్ద ఎత్తైన గోపురం ఉన్న గుడి మాట. ఇగోండి లోపలికి ఎంటర్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ గుడికి 4 వైపులా 4 గోపురాలు ఉంటాయండి, 4 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. ఇక్కడ స్వామి చాలా అద్భుతంగా ఉన్నారండి. ఏంటంటే మంచి స్వర్ణాభరణాలతో అలంకరించి ఉంటారన్నమాట స్వామి. మనం ఎక్కడా ఇలాగా అలంకరణతో ఉన్న స్వామిని, లక్ష్మీ నరసింహస్వామిని చూడమన్నమాట. అది ఇక్కడ ప్రత్యేకత. ఇంకొక గుడి కొండ మీద ఉంటుందండి, పానకాల స్వామి గుడి అని కొండ మీద ఉంటుంది. అయితే మేము వెళ్ళేసరికి 4 అయిపోయింది, అందుకు కొండ మీదకి అలౌ చేయలేదు అన్నమాట. లేకపోతే అది కూడా చూడొచ్చండి, చాలా బాగుంటుంది. అంటే ఆ గుడి కూడా మనం పానకం తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తే మనం ఎంత వేసినా అది లోపలికి పానకం వెళ్ళిపోయి సగం మనకి ప్రసాదంగా వస్తుందంటండి. అలాంటి విశిష్టత కలిగిన గుడి మాట. ఇంకొకసారి అమ్మవారి గుడి అది ఇంకొకసారి మనం చూసుకుందాము. ఇంకోటి గుడి బయటకు వచ్చేసరికి ఇక్కడ చక్కగా చాలా మంచి మొక్కలు అయితే అమ్ముతున్నారండి. ఇది చాలా బాగా అనిపించి నేను అవి కూడా వీడియో తీసాను అనమాట. ఇదండి మా విజయవాడ ట్రిప్ అయితే ఈ విధంగా జరిగింది. నైట్కి మేము మళ్ళీ వైజాగ్ వచ్చేసాము.